ఏఐబీ ఎగ్జామ్‌లో మనం పట్టుకెళ్ళిన బేరాక్స్‌లోనే ఆన్సర్స్ ఉన్నా కూడా కొన్ని క్వెషన్స్ వదిలేసి వస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనకు తెలీదు ఉన్న బేరాక్స్ నుంచి ఆన్సర్స్ ఎలా వెతకాలి ఈ టైప్ ఆఫ్ క్వెషన్‌కి అని. సో, హలో ఎవ్రీవన్. ఇవాల్టి లెక్చర్‌లో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే మన ఏఐబీఈ ఎగ్జామ్‌లో ఏవైతే అమెండ్మెంట్స్ నుంచి క్వెషన్స్ ఇస్తారో ఆ క్వెషన్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి అన్న టాపిక్ ఇవాళ డిస్కస్ చేస్తాం. ఎండ్ వరకు ఖచ్చితంగా వీడియో చూడండి. ఎందుకు అంటే నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని ఇప్పుడు మీ ముందర బేరాక్ నుంచి ఎలా సాల్వ్ చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది చెప్పబోతున్నా. ఎలా ఐడెంటిఫై చేయాలి అమెండ్మెంట్ క్వెషన్స్‌లో వాటిలో హింట్స్ ఎలా వెతకాలి అనేది మనం ఇవాళ చూద్దాం. అయితే ఈ క్వెషన్స్ చూసే ముందర మీకు తెలియాల్సిన ఒక విషయం ఏంటి అంటే ఏఐబీ ఎగ్జామ్‌లో కాన్స్టిట్యూషనల్ లా అన్న టాపిక్ నుంచి మనం ఎవ్రీ ఇయర్ అట్‌లీస్ట్ 2 క్వెషన్స్ అమెండ్మెంట్స్‌ని బేస్ చేసుకొని వచ్చే క్వెషన్స్. అలాగే కనుక గత రీసెంట్ ట్రెండ్స్ చూస్తే ఏఐబీ 16, 17, 18 క్వెషన్ పేపర్స్ నేను అన్ని పేపర్స్ అనాలిసిస్ చేశాను. వాటి ద్వారా చెప్తున్నాను ఏంటి అంటే సిపిసి సబ్జెక్ట్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అన్న సబ్జెక్ట్లో కూడా ఈ ఇయర్ కూడా మనం 1 or 2 క్వెషన్స్ అమెండ్మెంట్ బేస్ చేసుకొని వచ్చే క్వెషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మన కొత్త క్రిమినల్ లాస్ అండ్ అలాగే సిఆర్పిసి వీటిల్లో కూడా అప్పుడప్పుడు అమెండ్మెంట్ నుంచి క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. క్వెషన్ ఏదైనా మనకు పర్వాలేదు, బేర్ యాక్ట్ ఏదైనా మనకు పర్వాలేదు. ఎందుకు అంటే మనం ఈ వీడియోలో ఏవైతే స్టెప్ బై స్టెప్ మెథడ్స్ నేర్చుకుంటున్నామో అవి ఏ క్వెషన్ ఇచ్చినా ఏ బేర్ యాక్ట్ ఇచ్చినా మీరు అప్లై చేయగలరు. సరేనా? మరి క్వెషన్ స్టార్ట్ చేసే ముందర అదొక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోస్ని, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి. జేసీజేకి అలాగే ఏఐబీ ప్రిపరేషన్కి కావాల్సిన గైడెన్స్ మెటీరియల్ నేను టైం టు టైం ఈ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మీకు తెలిసిన జూనియర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకందరికీ ఈ వీడియోస్ షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? సో గోయింగ్ ఇన్ టు ద ఫస్ట్ క్వెషన్. మన ఫస్ట్ క్వెషన్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్వెషన్ తీసుకున్నాను. ఇది ఏఐబీ 16లో ఇచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్. మనం ఇప్పుడు ఈ క్వెషన్ని బేరాక్ నుంచి ఆన్సర్ ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకుందాం. క్వెషన్ ఏమంటున్నారు? ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ రైట్ టు ప్రాపర్టీ హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బై అని చెప్పి ఆప్షన్స్లో 4 అమెండ్మెంట్స్ పేర్లు ఇచ్చారు. ఒకసారి క్వెషన్ కనుక మనం చూస్తే క్వెషన్లో వాళ్ళు ఇచ్చింది చాలా సింపుల్. ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ ఏదైతే రైట్ టు ప్రాపర్టీ గురించి మాట్లాడుతుందో ఈ రైట్ టు ప్రాపర్టీ అన్న ఆర్టికల్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు యాడ్ చేశారు, ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు అని అడుగుతుంది. సో ఇటువంటి క్వెషన్స్లో క్వెషన్ చూసినప్పుడు కానీ ఆన్సర్ చూసినప్పుడు కానీ మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అమెండ్మెంట్ 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 ఏదో ఒక విధంగా మీకు క్వెషన్ నుంచి కానీ ఆప్షన్స్ నుంచి కానీ హింట్ వస్తుంది ఇది అమెండ్మెంట్ బేస్డ్ క్వెషన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వెషన్ చూడండి, దీంట్లో ఆప్షన్స్లో మీకు చాలా క్లియర్గా ఉంది అమెండ్మెంట్ బేస్డ్ క్వెషన్స్. ఇప్పుడే నేను చెప్పబోయే ఫస్ట్ టిప్ ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి, మర్చిపోకుండా ఎక్కడైనా నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ టిప్ ఇది. ఎప్పుడైనా క్వెషన్లో కానీ ఆప్షన్లో కానీ మీకు అమెండ్మెంట్ గురించి అడుగుతున్నారు అని ఎప్పుడైతే హింట్ వచ్చిందో ఇది అమెండ్మెంట్ బేస్డ్ క్వెషన్ అని ఇమీడియట్గా మీకు వెళ్ళగాల్సిన పాయింట్ ఏంటి అంటే దీని యొక్క ఆన్సర్ మీకు బేరాక్లో ఉన్న ఫుట్ నోట్లో దొరుకుతుంది. మీకు ఏం ఇమీడియట్గా వెళ్ళగాలి? ఫుట్ నోట్లో ఆన్సర్స్ దొరుకుతాయి అనేది ఇమీడియట్గా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఒకసారి నాతో ఇప్పుడే అనేసేయండి, అమెండ్మెంట్ గురించి క్వెషన్స్ వస్తే ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది? బేరాక్ట్ యొక్క ఫుట్ నోట్లో దొరుకుతుంది. అసలు ఫుట్ నోట్ అంటే ఏంటి? బేరాక్ట్లో అసలు ఫుట్ నోట్ ఉంటుందా? ఒకవేళ కనుక మీకు ఇటువంటి బేసిక్ క్వెషన్స్ ఉంటే కూడా నో ప్రాబ్లం, దాని గురించి కూడా నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. మీరు కనుక ఫస్ట్ టైం ఇప్పుడే బేరాక్ట్ ఓపెన్ చేస్తుంటే కూడా ఏం పర్వాలేదు, ఏఐబీకి మీకు కంప్లీట్ గైడెన్స్ నా ఛానల్లో దొరుకుతుంది. ఆ వీడియో ఇక్కడ లింక్ చేస్తాను, ఫస్ట్ ఆ వీడియో చూడండి. అసలు బేరాక్ట్ అంటే ఏంటి, బేరాక్ట్లో ఫుట్ నోట్ ఎక్కడ ఉంటుంది, ఫుట్ నోట్ ముందర ఏముంటుంది, ఫుట్ నోట్ తర్వాత ఏముంటుంది అని చాలా విడమర్చి చెప్పాను. ఆ వీడియో కూడా చూడండి మీరు. సరేనా? కమింగ్ బ్యాక్ టు దిస్, హింట్ రాసుకున్నారా? అమెండ్మెంట్ క్వెషన్స్కి ఎప్పుడైనా ఫుట్ నోట్లోనే మనకి ఆన్సర్ దొరుకుతుంది. గాట్ ఇట్? నౌ ఇప్పుడు క్వెషన్ బాగానే ఉంది, మరి ఆన్సర్ ఎలా వెతకాలి? ఫుట్ నోట్ అన్నారు, మరి ఫుట్ నోట్ ఎలా వెతకాలి?
సో వెళ్ళి మీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బెరాక్ తెచ్చుకోండి. సో దట్ నేను ఏదైతే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చెప్తున్నానో ఆ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీకు కూడా ఈజీగా బెరాక్లో ఆన్సర్ దొరుకుతుంది. సరేనా? ఓపెన్ చేసి తెచ్చుకున్నారా కాన్స్టిట్యూషన్ బెరాక్? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బెరాక్లో మనం ఓపెన్ చేయాల్సిన ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ. ఎందుకంటే క్వశ్చన్లో అడిగిన ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ. సో బెరాక్లో మనం ఇప్పుడు ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ ఎక్కడైతే ఉందో ఆ పేజ్ ఓపెన్ చేయాలి. సరేనా? ఇదిగో నా బెరాక్ ఇప్పుడు ఓపెన్ చేశాను. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ ఎక్కడైతే ఉందో ఆ పేజ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేనేమని చెప్పాను? ఫుట్ నోట్స్ వెతుక్కోవాలి అని చెప్పాను కదా. ఇదిగో ఫుట్ నోట్ అంటే ఏంటి? ఎనీ పేజ్, ప్రతి పేజ్లోనూ ఎండ్లో, ఏ పేజ్ అయినా ఏ బెరాక్ట్ అయినా ఎండ్లో ఉండే కొంచెం నోట్స్ లాంటివి ఉంటాయి. వాటినే మనం ఫుట్ నోట్స్ అని అంటాం. వీటిని ఏమంటాం మనం? ఫుట్ నోట్స్. ఫుట్ నోట్స్ అని ఎందుకంటాం? ఎందుకంటే కింద భాగంలో, ప్రతి పేజ్కి కింద భాగంలోనే ఉంటాయి కాబట్టి వీటిని మనం ఫుట్ నోట్స్ అని అంటాం. అంతే. అయితే ఇక్కడ 3 ఫుట్ నోట్స్ ఉన్నాయి నా పేజ్లో. మీ పేజ్లో మేబీ 4 ఉండొచ్చు. ఇంకొక వేరే బెరాక్లో వేరే క్వశ్చన్కి వెతుకుతున్నప్పుడు సమ్ 10 ఫుట్ నోట్స్ కూడా ఉండొచ్చు. మరి మనకు ఆన్సర్ కావాల్సింది ఒకటే ఫుట్ నోట్ నుంచి కదా. మన ఫుట్ నోట్ ఏది అనేది ఫస్ట్ వెతుక్కోవాలి. ఇక్కడ ఇచ్చిన మూడిట్లో డిఫరెంట్ ఐటమ్స్ రాసున్నాయి. కానీ నాకు కావాల్సినది ఏది, ఎక్కడ ఆన్సర్ దొరుకుతుంది అనేది మీకు తెలియాలి. అది తెలియాలి అంటే మనది ఫుట్ నోట్ నంబర్ 1ఆ 2ఆ 3ఆ తెలుసుకోవాలి. సో కనుక 300 కంటే పైన ఉన్న ఒక లైన్ ఉంది, రైట్ టు ప్రాపర్టీ అన్న లైన్ చూసారా? అక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే ఒక స్మాల్ 3 అన్న మార్కింగ్ నా బెరాక్లో నాకు కనిపిస్తుంది. నేను అందుకని అన్నాను మీ బెరాక్ ఓపెన్ చేసి నాతో పాటు ఫాలో అంటే. ఎందుకంటే ఇప్పుడు మీ బెరాక్లో ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ ఉన్న పేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏముంది అనేది మీ బెరాక్లో మీకు తెలియాలి. ఓకేనా? మీ బెరాక్లో ఒకవేళ 3A ఉంటే ఇక్కడ ఫుట్ నోట్ నంబర్ 3 మీరు చూసుకోవాలి. ఒకవేళ కనుక ఇప్పుడు మీ బెరాక్లో ఇక్కడ 1 అని ఉంది, 3 అని కాకుండా 1 అనో, చిన్న స్టార్ మార్కో, ఫ్లవరో ఇలాంటి మార్కింగ్స్ ఉంటే ఆ మార్కింగ్స్ ఉన్న ఫుట్ నోట్ మీకు కావాల్సిన ఫుట్ నోట్ అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు నాకు ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా, రైట్ టు ప్రాపర్టీ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా నేను వెళ్ళాల్సిన ఫుట్ నోట్ ఏంటి? 3rd ఫుట్ నోట్ అని అర్థం. సరేనా? సో ఇప్పుడు నా 3rd ఫుట్ నోట్లో ఆన్సర్ ఏముంది? డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేస్తారు, పెద్ద కష్టపడక్కర్లేదు. మీరు కనుక ఈ పేజ్ వరకు కరెక్ట్గా వస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ మీకు ఫుట్ నోట్లో దొరుకుతుంది. కాన్స్టిట్యూషన్ 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 అని అక్కడ క్లియర్గా రాస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 44th అమెండ్మెంట్. ఇప్పుడు ఏం చేయాలి? క్వశ్చన్కి వెళ్ళి 44 అనేది ఏ ఆప్షన్తో మ్యాచ్ అవుతుంది అని చూసుకుంటే మనకి సరిపోతుంది. మరి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మీరే చెప్పండి. ఆప్షన్ ఏ 44th అమెండ్మెంట్ అనేది మ్యాచ్ అయింది. కాబట్టి ఈ క్వశ్చన్కి, ఇక్కడ మనం తీసుకున్న ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సరేనా? అర్థమైందా? సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఫుట్ నోట్స్. ఫుట్ నోట్స్లో మనకి ఆన్సర్ దొరుకుతుంది అని. సరేనా? ఈ మెథడ్ యూస్ చేసి ఇంకొక క్వశ్చన్ చేయడానికి ట్రై చేద్దామా? చాలు. ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకున్నాను. ఏఐబి 17 క్వశ్చన్ ఇది. అయితే నేను ఏదైతే ఏఐబి 19కి ఫుల్ కోర్స్ క్రియేట్ చేశానో దాంట్లో ఇలాగే స్టెప్ బై స్టెప్ మేనర్లో నేను చెప్తాను. ఇది క్వశ్చన్. ఈ బెరాక్ట్ ఓపెన్ చేశారా? నాతో పాటు మీరు కూడా బెరాక్ట్ ఓపెన్ చేయండి. స్టెప్ బై స్టెప్ ఈ స్టెప్స్ ఫాలో అవుతూ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. మీరు నాతో పాటు కూర్చొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేస్తారు. ఇలాగ మనం కోర్స్లో గత 12 ఇయర్స్, ప్రీవియస్ 12 ఇయర్స్ ఆల్ ఏఐబి క్వశ్చన్స్ని స్టెప్ బై స్టెప్, టాపిక్ బై టాపిక్, బెరాక్ బై బెరాక్ మనం సాల్వ్ చేస్తాం. సో అందుకని నేను అంటాను ఖచ్చితంగా మీరు ఏఐబి క్లియర్ చేస్తారు నా గైడెన్స్. తక్కువ టైంలో మీరు కరెక్ట్గా స్కిల్ నేర్చుకుంటారు. ఏఐబి ఎగ్జామ్కి ఎలా వెతకాలి అనేవి నేర్చుకుంటారు నా కోర్స్లో. మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. డీటెయిల్స్ అనేవి మనకి పిన్డ్ కమెంట్లో ఉంటాయి. వాట్సాప్ నంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు డీటెయిల్స్ అన్నీ పంపిస్తాం. సరేనా? మరి సెకండ్ క్వశ్చన్ చూద్దామా? బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985 యాంటీ డిఫెక్షన్ లా వాజ్ యాడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఓకే, ఇక్కడ క్వశ్చన్లోనే క్లియర్గా ఉంది. ఫస్ట్ క్వశ్చన్లో అమెండ్మెంట్ అన్న వర్డ్ క్వశ్చన్లో క్లియర్గా లేదు.
ఇక్కడైతే క్వెషన్‌లోనే చాలా క్లియర్‌గా ఉంది. ఈ క్వెషన్ అమెండ్మెంట్ రిలేటెడ్ క్వెషన్ అని. అలాగే మనం ఇంకొకసారి ఆప్షన్స్ చూసినా కూడా ఆప్షన్స్‌లో కూడా చాలా క్లియర్‌గా ఉంది. అమెండ్మెంట్, అమెండ్మెంట్, అమెండ్మెంట్. సరేనా? సో, మ్యామ్ ఏం చెప్పారు? అమెండ్మెంట్ క్వెషన్ అంటే ఖచ్చితంగా ఫుట్ నోట్స్‌లో ఆన్సర్ దొరుకుతుంది అని అంతవరకైతే చెప్పారు. సో, మీకు ఎంతవరకు గుర్తుంది? ఫుట్ నోట్స్ ఓపెన్ చేయాలి అన్నంత వరకు మంచిగా గుర్తుపెట్టుకున్నారు. కరెక్టే. ఫుట్ నోట్స్ ఏ బేరాక్‌లో ఓపెన్ చేయాలి? ఎందుకంటే ప్రతి బేరాక్‌లోనూ ఫుట్ నోట్స్ ఉంటాయి కదా! ఈ క్వెషన్‌కి ఏ బేరాక్ ఫుట్ నోట్స్ ఓపెన్ చేయాలి అంటే ఆ హింట్ కూడా మనకు క్వెషన్‌లోనే ఇచ్చేసారు. ఎందుకు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేర్ యాక్ట్ అని చెప్పి బేర్ యాక్ట్ పేరు కూడా హింట్‌గా ఇచ్చారు. ఓకే. ఇక్కడ వరకు బానే ఉంది. కాకపోతే ప్రాబ్లమ్ ఇక్కడే స్టార్ట్ అయింది. ఫుట్ నోట్స్ అనేవి ప్రతి బేర్ యాక్ట్‌లో ప్రతి పేజ్‌లోనూ ఉంటాయి. కాబట్టి మనకి ఎగ్జాక్ట్ సెక్షన్ నంబరో, చాప్టర్ నంబరో, ఆర్టికల్ నంబరో ఏదో ఒకటి స్పెసిఫిక్‌గా తెలియాలి. అట్‌లీస్ట్ చాప్టర్ పేరైనా తెలియాలి. అప్పుడే మనం ఉన్న బేర్ యాక్ట్‌లో ఓపెన్ చేసి వెళ్ళగలం. ఇప్పుడు ఇందాకే కదా మీరు లాస్ట్ క్వెషన్‌కి కాన్స్టిట్యూషన్ బేర్ యాక్ట్ ఓపెన్ చేసింది. మరి మీ ముందర ఒక 300 పేజెస్ ఉన్నాయనుకుందాం మీ బేర్ యాక్ట్‌లో. ప్రతి బేర్ యాక్ట్ పేజ్‌లోనూ ఫుట్ నోట్స్ ఉన్నాయి. ఈ ఆన్సర్‌కి మీ ముందరున్న బేర్ యాక్ట్‌లో ఏ పేజ్ ఫుట్ నోట్స్ చూడాలి అన్న దగ్గర మీరు అక్కడికొచ్చి ఆగిపోతారు. ఎందుకంటే ఈ క్వెషన్‌లో ఇంకా ఏ హింట్ ఇవ్వలేదు. ఆర్టికల్ నంబర్ కానీ, సెక్షన్ నంబర్ కానీ హింట్స్ ఏవి ఇవ్వలేదు. ఇటువంటి టైంలోనే మనకి కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. ఏఐబీ ఎగ్జామ్‌లో బేర్ యాక్ట్ నుంచే ఆన్సర్ చేస్తాను ఈ క్వెషన్. బట్ ఈ క్వెషన్ ఆన్సర్ చేయాలి అంటే కొంచెం బేసిక్స్ అనేవి ఉండాలి. అందుకనే నేను అంటాను మొత్తం అంతా ఎగ్జామ్ హాల్లోనే చూసుకుందామని వెళ్ళిపోలేరు. ఇది సేమ్ నేను ఎంత మెథడ్ టీచ్ చేసినా ఈ క్వెషన్ వరకు వస్తారు. ఈ పేజ్ వరకు ఓపెన్ చేస్తారు. బట్ కరెక్ట్ ఆర్టికల్ నంబర్ ఐడెంటిఫై చేయలేకపోవడం వలన ఈ క్వెషన్ ఎగ్జామ్‌లో చాలామంది చేయలేరు. ఎందుకు? ఇక్కడ ఇచ్చిన వాడి హింట్ ఒకటే. యాంటీ డిఫెక్షన్ లా అనేది మాత్రమే వాడిచ్చిన హింట్. ఈ హింట్ ఇదిగో వాడిచ్చిన హింట్ ఏంటి? యాంటీ డిఫెక్షన్ లా. ఈ యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి? ఇది ఏ ఆర్టికల్‌లో ఉంటుంది? అసలు ఇది అమెండ్మెంట్ ద్వారా వచ్చిందా లేదా? అన్న కొన్ని బేసిక్ పాయింట్స్ మనకు తెలియాలి. అలా తెలిస్తేనే మీకు ఎగ్జామ్ హాల్‌లో స్ట్రైక్ అవుతుంది. యాంటీ డిఫెక్షన్ లా అనేది 10th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్‌లో ఉంటుంది అనే విషయం. సో 8 షెడ్యూల్స్ ఒరిజినల్‌గా ఉండేవి. షెడ్యూల్ 9, 10, 11, 12 అనేవి అమెండ్మెంట్స్ ద్వారా యాడ్ అయ్యాయి అనేది మనం ముందుగా కొంచెం అండర్‌స్టాండింగ్ పెట్టుకొని వెళ్ళాల్సిన విషయాలు. సరేనా? అందుకనే నేను అంటున్నాను సెల్ఫ్ స్టడీ ద్వారా ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేయలేము అని భయపడుతున్న వాళ్ళకి నా కోర్స్ అనేది బాగా యూస్‌ఫుల్ అవుతుంది. కమింగ్ బ్యాక్ టు ద క్వెషన్, ఈ క్వెషన్ ఆన్సర్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకి ఈ ఐడెంటిఫికేషన్ రావాలి. 10th షెడ్యూల్ ఓపెన్ చేయాలి అని. ఇది వచ్చేసిన తర్వాత ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బేర్ యాక్ట్‌లో 10th షెడ్యూల్‌కి వెళ్ళి మనం ఫుట్ నోట్ వెతకాలి. సరేనా? ఇప్పుడు నేను 10th షెడ్యూల్ ఓపెన్ చేశాను. మనకు ఫుట్ నోట్ కావాలి కదా! అంటే ఆ పేజ్ యొక్క బాటమ్ పార్ట్ కావాలి. ఆ పేజ్‌లో కింద పార్ట్‌లో మాత్రమే ఫుట్ నోట్ ఉంటుంది. సో ఈ పేజ్‌లో కింద పార్ట్ ఎక్కడ? లాస్ట్ పార్ట్ నేను ఓపెన్ చేసుకోవాలి. అలాగే మీ బేర్ యాక్ట్‌లో మీరు లాస్ట్ పార్ట్ ఓపెన్ చేయండి. నా బేర్ యాక్ట్‌లో ఒక ఫుట్ నోట్ కాదు. ఈసారి మళ్ళీ 3 ఫుట్ నోట్స్ ఉన్నాయి. ఫుట్ నోట్స్‌ని ఐడెంటిఫై చేశాను. ఓకే. ఫుట్ నోట్స్. ఈ ఫుట్ నోట్స్‌లో ఇక్కడ ఎన్ని ఫుట్ నోట్స్ ఉన్నాయి? 1 కాదు, 2 కాదు, మళ్ళీ 3. బట్ ఇప్పుడు 1 రెలెవెంటా, 2 రెలెవెంటా, 3 రెలెవెంటా నాకు తెలీదు. మరి ఎలా వెతకాలి? మనకి 10th షెడ్యూల్ గురించి కదా తెలుసుకోవాలనుకుంటున్నాం. 10th షెడ్యూల్‌కి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నా బేర్ యాక్ట్‌లో ఒక చిన్న మార్కింగ్ ఉంది. 1 అన్న ఒక చిన్న మార్కింగ్ ఉంది. మీ బేర్ యాక్ట్‌లో అది ఏదైనా అవ్వచ్చు. 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, నాకు తెలీదు. సో మీ బేర్ యాక్ట్‌లో ఏ మార్కింగ్ ఉంటే మీరు ఫుట్ నోట్‌లో ఆ ఫుట్ నోట్ చూసుకోవాలి ఆన్సర్‌కి. ఇక్కడ నాకు 1 ఉంది కాబట్టి నేను ఇక్కడికొచ్చేసి ఫస్ట్ ఫుట్ నోట్ 1 ఫుట్ నోట్ చెక్ చేస్తాను. ఫస్ట్ ఫుట్ నోట్‌లో 52nd అమెండ్మెంట్ యాక్ట్ అని రాసుంది 1985. సో నా ఆన్సర్ ఇక్కడ వచ్చేసి ఏంటి? 52nd ఫుట్ నోట్ ఉన్న ఆప్షన్ నాకు ఆన్సర్‌గా కావాలి. మరి క్వెషన్ చూద్దామా? సో ఈ క్వెషన్‌లో ఇప్పుడు మీరే చెప్పండి ఆన్సర్ ఏంటి అనేది కమెంట్స్‌లో. అలాగే ఇది కాకుండా వేరే ఏమైనా క్వెషన్స్ ఉన్నా కూడా నన్ను కమెంట్స్‌లో అడగండి. అలాగే చాలామంది మ్యామ్ ఎలా అసలు ప్రిపరేషన్ చేయాలి అని అడుగుతూ ఉన్నారు. వాటికి రిలవెంట్ వీడియోస్ చాలా నేను ఆల్రెడీ తెలుగులో కూడా చేశాను. అవన్నీ నేను ఇక్కడ లింక్ చేస్తాను. అవన్నీ చూడండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏబీకి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళతో షేర్ కూడా చేయండి. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి.